హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను మీకు చూపిద్దామని చూసారా బంగాళదుంప. చూసారా, దీన్ని కూడా మనం సులువుగానే ఇంట్లో పెంచుకోవచ్చండి. చూసారా ఈ బంగాళదుంప, దీనికి కొల్లా ఉంటాయి చూడండి, చిన్న చిన్న ఇలా కనుపుల్లా ఉన్నాయి కదండి. ఇదిగో చూడండి, కొన్ని అయితే ఇలా మొక్కలు వచ్చేస్తాయి కదండి. వీటిని కూడా మనం ఇలాగా మట్టిలో కొంచెం పెట్టుకుంటే అండి, ఇవి కూడా మొక్కలు వస్తాయండి. చూడండి చూడండి, ఇలాగ మనం కొంచెం కన్నం తీసుకొని అన్నం పెట్టుకుంటే ఇలా మనం ఎలాగ కూరగాయలు కోసుకున్నప్పుడు బంగాళదుంప వండుకున్నప్పుడు ఇలా మొక్కలు వచ్చి తీసేస్తూ ఉంటాం కదండి, పడేస్తూ ఉంటాం. చూడండి, ఇలాగా బంగాళదుంప పలంగా కూడా పడేస్తూ ఉంటాం. కొంచెం మొక్కలు ఎక్కువ వస్తాయి, దాన్ని కూడా మనం మట్టిలో వేసుకుంటే చక్కగా సులువుగానే వచ్చేస్తుందండి మొక్క, బంగాళదుంప మొక్క. చూడండి, ఇలా పెడుతున్నాను చూసారా. మీరు కూడా ఏదో చిన్న సైజు కుండీలో ఈజీగానే వస్తుందండి. అయితే లోతుగా ఉన్న కుండీ అయితే బాగా వస్తుంది. చూడండి, ఇదొకటి మనం బీట్రూట్ కూడా ఇలా ఒకసారి వేసుకున్నాను చూడండి, ఎలా వచ్చిందో చూసారా. చిన్న చిన్న చిగురు వచ్చినాయి కదండి. చూడండి, బీట్రూట్ మొక్క వచ్చింది చూసారా. అలాగే చూసారా ఆకులు ఎంత బాగున్నాయో. అలాగే ఈ బంగాళదుంప కూడా మనం ఇలాగ మట్టిలో వేసుకుంటే మనకి వేసుకొని ఎక్కువ నీరు పోయకూడదండి, మనకు కుళ్ళిపోతుంది కదండి మనకి. కొంచెం నీరైతే ఎక్కువ పెట్టకండి, మట్టిలో తడి ఎక్కువ ఉండకూడదని ఉండండి. తరచుగా రోజు పోయొద్దండి, ఓకేనండి. చూడండి, ఇలా పెట్టేసుకుంటే చూడండి, ఇలాగ మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. ఆల్రెడీ మనకు కొంచెం మొక్కలు వచ్చేస్తూ ఉంటాయండి. అది ఇంకా మనం ఇలా మట్టిలో వేసుకుని చూడండి, లోతైన దాంట్లో వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఎక్కువ బంగాళదుంపలు వచ్చే అవకాశం ఉంటాయి కదండి. చూడండి, నేనైతే ఈ టబ్ ఉండదు కదండి, వాటర్ టిన్ను, దాన్ని కట్ చేసి ఇలాగా ఇందులో వేసుకుంటున్నాను చూడండి. ఇలాంటి టిన్లో అయితే బాగుంటుందండి. లోతుగా ఎక్కువ వస్తాయి కదండి, బేబీ పొటాటోస్ కూడా వస్తాయండి మనకి. ఎక్కువ మనం బలం ఉంటే మట్టిలో ఇంకా అంత పెద్ద బంగాళదుంపలు వస్తాయండి. చూడండి, మనం అన్ని పోషకాలు అందిస్తూ ఉంటే మనం మట్టిలో అన్నీ కలుపుకుంటూ ఉంటే, ఎరువులు ఇవి కలుపుకుంటూ ఉంటే మనకి బాగా ఎక్కువ పెద్ద పొటాటోస్ వచ్చే అవకాశం ఉంటుందండి. చూడండి, ఇలా నేనైతే ఇలాంటి టబ్లో వేసుకుంటున్నాను. లోతుగా ఉంటుంది కదండి మనకి, బంగాళదుంపలు కూడా కింద తయారవుతాయి బాగానే. నేనైతే మరి చిన్న దాంట్లోనే వేశానండి స్టార్టింగ్లోని. చూడండి, భలే ఇలా మొక్కలు వచ్చేస్తున్నాయి చూసారా. దీంట్లో కూడా పాతుకుంటున్నానండి. చూడండి, ఇలాగా తవ్వేసుకొని ఇలా వేసుకుంటే ఎక్కువ నీళ్ళు మాత్రం పోయకండి, ఎక్కువ పోస్తుంటే కుళ్ళిపోతుంది కదండి. చూడండి, అదొక కొంచెం చిట్కా, అదొక టిప్ అండి మీకు. చూడండి, ఇందులో అలా వచ్చేస్తుందండి. నేను చూపిస్తానండి, బంగాళదుంప మొక్క వచ్చింది కూడా ఉందండి, ఇంకో కుండీలో చూపిస్తానండి, ఓకేనండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. బంగాళదుంపలను కూడా మనం ఈజీగానే మన ఇంట్లో పెంచుకోవచ్చండి. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఏ వెజిటేబుల్ అయినా మనం ఈజీగానే పెంచుకోవచ్చండి ఇంట్లోని. చూడండి, ఇలాంటి అన్ని కుండీల్లో వేసుకుంటున్నానండి. చూడండి చూసారా, ఈ బంగాళదుంపకి ఎక్కువ మొక్కలు వచ్చేస్తే నేను ఇలా వేసానండి. చూసారా ఎలా వచ్చిందో బంగాళదుంప, కనిపిస్తుంది కదండి. దానికి ఇలా మొక్క వచ్చింది చూసారా. మొక్క వచ్చి కొన్ని రోజుల తర్వాత అలాగా పెరుగుతుందండి, గుబురుగా పెరిగిపోతుందండి. పెరిగిపోయిన తర్వాత కొంచెం ఎండిపోవడం మొదలెడుతుందండి, అప్పుడు మళ్ళీ పెడుతుంది. అప్పుడు దాన్ని బట్టి మనం ఇలా బంగాళదుంపలు రెడీ అవుతుందని చూసుకోవచ్చండి. ఈసారి నేను బయటకు తీసి చూపిస్తానండి బంగాళదుంపలు, వచ్చిన బంగాళదుంపలని. చిన్న చిన్న బేబీ పొటాటోస్ లాగా ఉన్నప్పుడు కూడా కొంచెం అవి కూడా మనం కూరలో బాగుంటాయండి. చిన్న బంగాళదుంపలు వాటిని కూర చేసుకుంటే బాగుంటుందండి. ఈసారి అయితే నేను బయట తీసి చూపిస్తానండి. చూడండి, చూసారా మొక్క ఎలా వచ్చిందో, బంగాళదుంప మొక్క చూసారా ఎలా ఉందో.